హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా ఊరి పాండురంగస్వామి గుడి. పాండురంగస్వామి ఉత్సవాలు కార్తీక శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు వచ్చి ఆ పాండురంగస్వామిని దర్శించుకుంటారు. పాండురంగస్వామి స్వయంగా వెలిసిన దేవుడు. ఈ ఉత్సవాలకు బొమ్మల కొట్లు వాళ్ళు, జీడీల కొట్లు, ఖర్జూర పళ్ళు కొట్లు చాలా వస్తాయి. పౌర్ణమి రోజు గుడి అసలు ఖాళీ ఉండదు. రాత్రి తెల్లవారులు భక్తులు వస్తూనే ఉంటారు. ఈ పాండురంగస్వామి గుడి నుండి మంగినపూడి బీచ్కి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ వచ్చిన భక్తులు ఆ బీచ్కి వెళ్ళి సముద్ర స్నానం చేసి ఆ పాండురంగస్వామిని దర్శించుకోవడానికి వస్తారు. చూడండి, గుడి లోపలికి అంటే గుడి లోపలి కాదు, గుడి ఆవరణ చూడండి ఎంత విశాలంగా ఉంటుందో. ఈ అంతా గుడి ఆవరణే. ఈ ఆవరణలో పౌర్ణమి రోజు కోలాటాలు జరుగుతాయి. వేరే ఊర్ల నుండి వచ్చి కోలాటాలు ఆడుతారు, చిన్నపిల్లల నుండి పెద్దల వరకు. పౌర్ణమి రోజైతే అస్సలు ఖాళీ ఉండదు. ఈ ప్రాంగణం మొత్తం జనాలతోనే నిండిపోతుంది. ఇది పౌర్ణమి అయిపోయిన తర్వాత తీసిన వీడియో. నాకు పౌర్ణమికి వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఆ మర్నాడు తీశాను. చూడండి, పాండురంగస్వామి గుడి చాలా పెద్దది. ప్రతి సంవత్సరం ఈ గుడికి రంగులు వేస్తారు. చాలా పెద్దగా ఉంటుంది గుడి. గుడి చుట్టూతా కూడా ఖాళీ ప్లేస్ కూడా ఎక్కువే ఉంటుంది. ఆ కనిపించేది రావి చెట్టు. ఈ రావి చెట్టు దగ్గర శివుడు, శివలింగం కూడా ఉంటాయి. ఆ శివలింగానికి పూజలు చేసుకునే వాళ్ళు, అభిషేకాలు చేసుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. చూడండి, చేస్తున్నారు. ఈ రావి చెట్టు ఎన్నో సంవత్సరాల నాటిదంట. ఇక్కడ కూడా 365 ఒత్తులు వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకుంటారు. చూడండి, గుడికి మొత్తం లైట్లతో అలంకరణ చేశారు. చాలా బాగుంది కదా. ఎప్పుడైనా మీరు ఇలా మచిలీపట్నం వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పాండురంగస్వామిని దర్శించుకోండి. ఎందుకంటే స్వయంగా వెలిసిన దేవుడు. ఇది ధ్వజస్తంభం నల్ల రాతితో చేయించారు. చూడండి, చాలా బాగుంది కదా. ఈ ధ్వజస్తంభానికి కార్తీక మాసం నెల రోజులు ఆకాశ దీపం వెలిగించి పైన కడతారు. వచ్చిన భక్తులందరూ ఆ ఆకాశ దీపాన్ని దర్శించుకుంటారు. మచిలీపట్నంలోనే ఫేమస్ అయిన గుడి పాండురంగస్వామి గుడి. చూడండి, ధ్వజస్తంభం, ఆకాశ దీపం కట్టారు. అది తాడు, ఆకాశ దీపం వేలాడుతుంది. చూడండి, వచ్చిన భక్తులందరూ ఆకాశ దీపాన్ని దర్శించుకుంటారు. వీళ్ళందరూ లైన్లో వెళ్తున్నారు పాండురంగస్వామిని దర్శించుకోవడానికి. బయట ఒక లైన్ ఉంది, లోపల ఒక లైన్ ఉంది. చూడండి, ఈ బయట నుండి లోపలికి అలా వెళ్తున్నారు. ఈ కార్తీక మాసం నెల రోజులు పాండురంగస్వామి గుడి అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు, భవానీ మాల వేసుకున్న వాళ్ళు, శివమాల వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. అయ్యప్ప పడి పూజ కూడా ఇక్కడే చేస్తారు, పాండురంగస్వామి గుడిలోనే. శివమాల వేసుకున్న వాళ్ళు కూడా శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడే చేస్తారు. మళ్ళీ అన్న సమారాధనలు కూడా ఇక్కడే చేస్తారు. ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి. చూడండి, గుడి చాలా పెద్దగా ఉందిగా. పెద్దగా కనిపిస్తుందా మీకు?
పెద్దదేనండి గుడి. గుడి లోపల అయితే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే గుడి లోపలికి వెళ్ళలేదు. ఇదంతా గుడి చుట్టూతా తీశాను. గుడి లోపల కూడా చాలా బాగుంటుంది. ఈ ఉత్సవాలకి ఈ బొమ్మల కొట్ల వాళ్ళు చాలామంది వస్తారు. గుడి ఆవరణలో అటువైపు ఇటువైపు అరుగులుంటే అరుగుల మీద అలా పెట్టుకుంటారు బొమ్మలు. మళ్ళీ బయట రోడ్ల మీద కూడా రోడ్డుకి ఇరువైపులా ఈ బొమ్మల కొట్లు పెట్టుకుంటారు. ఈ నెల రోజులు ఉంటారు. ఇక్కడ రోల్ గోల్డ్కి ఫేమస్ మచిలీపట్నం అంటే రోల్ గోల్డ్ ఐటమ్స్ కూడా ఇక్కడ బాగా దొరుకుతాయి. షాపులు కూడా ఎక్కువే ఉంటాయి. ఇది గుడి బయటకు వచ్చేసేటప్పుడు చూడండి, అటువైపు ఇటువైపు షాపులే ఉన్నాయి. మీకు ఎప్పుడైనా మచిలీపట్నం వచ్చే పని ఉన్నప్పుడు మంగినపూడి బీచ్కి కూడా ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే బీచ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ బీచ్లో పుణ్యస్నానాలు చేసి పాండురంగ స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అదే పౌర్ణమి రోజైతే రోడ్డు అసలు ఖాళీ ఉండదు. ఇలా పౌర్ణమి అయిపోయిన తర్వాత తీశాను, అందుకే కొంచెం ఖాళీ అలా కనబడుతుంది. పౌర్ణమి రోజైతే రాత్రి తెల్లవారులు వస్తూనే ఉంటారు జనాలు, భక్తులు. కోలాటాలు ఆడుతూనే ఉంటారు తెల్లవారే వరకు. కోలాటాలు, భరతనాట్యాలు, పాటలు పాడేవాళ్ళు, ఈ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి పౌర్ణమి రోజైతే. పౌర్ణమి రోజు వచ్చిన భక్తులకి అన్న సమారాధనలు కూడా ఉంటాయి. ఎందుకంటే వచ్చిన ఏ భక్తులు ఇబ్బంది పడకుండా, వాళ్ళు హోటల్స్కి వెళ్ళే అవసరం లేకుండా ఈ గుడి దగ్గరలోనే చాలామంది అన్న సమారాధనలు చేస్తారు. వచ్చిన భక్తులందరూ అక్కడ భోంచేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి బొమ్మల కొట్లు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.